జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసం అంతమంది భక్తులు కూడా నియమాలు నిష్టలతో పాటిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చాలా చక్కగా జరుపుకుంటున్నారు. అది చాలా సంతోషం. అయితే ఈ కార్తీక మాసం కొద్ది రోజులే ఇంకా ఉంది. ఈ కార్తీక మాసం తరువాత వెంటనే వచ్చేది పోలిపాడ్యమి. ఆ పోలిపాడ్యం కార్తీక మాసం 30 రోజులు ఒక ఎత్తు అయితే పోలిపాడ్యం రోజు చేసేటటువంటి పూజలు ఒక ఎత్తు. ఈ 30 రోజులు చేసేటటువంటి పూజలు ఎంతో ఆ పోలిపాడ్యం రోజు చేసేటటువంటి పూజలకు అంత ఫలితాన్ని వస్తుంది. మరి ఈ పోలిపాడ్యం ఎప్పుడు చేయాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎలా అని అంటే పోలిపాడ్యం అన్నటువంటిది 20వ తేదీన 10:40 ఉదయం వస్తుంది. అయితే 21వ తేదీన శుక్రవారం రోజు ఈ పోలిపాడ్యం 12:47 12 గంటల 47 నిమిషాలకు మధ్యాహ్నం అంతవరకు ఉంటుంది. ఈ లోపు అంటే ప్రాతకాలమున ఈ శుక్రవారం 21వ తేదీన లేవాలి. సూర్యోదయానికి ముందే 30 ఒత్తులు మాత్రం వెలిగించండి. నదులు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు అరటి దొప్పలు తీసుకెళ్ళి 30 ఒత్తులు తాలూకా ఒత్తిని అరటి దొప్పలో వేసి వెలిగించి నదిలో విడిచిపెట్టండి. చాలా ఫలితాన్ని 30 రోజులు కూడా శివుణ్ణి దగ్గర దీపారాధన చేసేటటువంటి ఫలితాన్ని ఆ ఒక్క రోజులో ఆ 30 ఒత్తులతో పొందుతాము. మరి నదులు అందుబాటులో లేవండి ఎలా అని అంటే, నదులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర తులసమ్మ ఉంటుంది కదా, తులసమ్మ దగ్గర పెద్ద పళ్ళెం వేసి పెట్టి అందులో నీళ్లు పోసి అరటి దొప్పలో ఆ 30 తాలూకా ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అక్కడ పెట్టి దాన్ని దీపాన్ని వెలిగించండి. వారికి కూడా అదే ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా పోలిపాడ్యమి 21 శుక్రవారం జరుపుకుంటాము. జై శ్రీమన్నారాయణ. అందరూ చాలా చక్కగా జరుపుకోవాలి. భగవంతుని ఆశీస్సులు అందరూ పొందాలని. నమస్తే. సెలవు.